నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్టార్టర్ లేదా స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే మెత్తళ్ళ పకోడీ. వీటిల్నే నెత్తళ్ళు అని కూడా అంటారు చాలా ప్రాంతాల్లో. ఈ నెత్తళ్ళ పకోడీ చేయడం చాలా చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ అయినా కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని. చికెన్ పకోడీకి మించిన టేస్ట్ ఉంటుంది, అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. అలానే వీటిని తినడం మొదలు పెడితే అస్సలు ఆపలేము. పక్కన వాళ్ళకి ఉన్నాయో లేవో కూడా చూసుకోకుండా తినేసి అంత బాగుంటాయి అన్నమాట. మరి వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక 1/2 కిలో మెత్తల్ని తీసుకున్నానండి నేను. దాన్ని తగ్గట్టు నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్తాను. ఇవి క్లీన్ చేయకముందు 1/2 కిలో అండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంత ఉప్పు, అలానే 1.5 టీ స్పూన్లంతా కారం వేసుకోండి. ఇది పెద్ద స్పైసీ కాదు, నార్మల్ స్పైస్ లెవెల్ చెప్తున్నాను. అలానే 1.5 టీ స్పూన్ అంతా ధనియాలు జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ అంతా గరం మసాలా, అలానే 2 చిటికెళ్ళంతా పసుపు కూడా వేసుకుని, అలానే ఒక నిమ్మ చెక్కను తీసుకుని దాంట్లోంచి రసమంతా కూడా పిండేసుకోండి. అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ శనగపిండి వేసుకోండి. ఈ 2 బైండింగ్ ఏజెంట్లని అలానే క్రిస్పీగా రావడానికి కొద్దిగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు ముందు వాటర్ ఏమి వేయకుండా వీటిని కలిపేసుకోండి. ఒక్కొక్కసారి వాటర్ వేయకపోయినా కూడా ఆ నెత్తళ్ళు కడిగిన తేమకి సరిపోతుందన్నమాట. ఒకవేళ సరిపోలేదనిపిస్తే జస్ట్ నీళ్ళని చిలకరించి మాత్రమే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. మొత్తం మసాలాలన్నీ కూడా పట్టేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైం లేకపోతే కనీసం అరగంట అయినా పక్కకు పెట్టుకున్న తర్వాత తీసుకుని మరొకసారి కలిపేసుకోండి. ఇదంతా ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే మనం ఆయిల్లో వేయకూడదు, అవి చల్లగా ఉంటాయి కాబట్టి మనం వేసుకుంటామని ఒక 10-15 నిమిషాల ముందు బయట పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని తక్కువ ఆయిలే వేసుకోండి. ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మనం దేనికి యూజ్ చేయలేం కాబట్టి చాలా తక్కువ నూనె వేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి. ఇక్కడ నేను చాలా తక్కువ నూనె వేసాను కాబట్టి సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇవి వేయించుకుంటున్నాను. ఇప్పుడు మెత్తళ్ళన్నీ కూడా ఒకేసారి ముద్దలా వేయకుండా ఒక్కోటి ఇలా విడిగా వేసుకోవడం వల్ల అన్నీ విడిగా వేగితాయి, తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట. కడాయికి ఎన్నైతే సరిపోతాయో అన్నీ ఇలా విడివిడిగా వేసుకుని వీటిని చెప్పినట్టు సిమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని వెంటనే కదపొద్దండి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత పైన ఏదైతే ఉంటుందో అది కొంచెం గట్టిపడిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. ఇవి వెంటనే వేగవు, పచ్చివి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో చూసుకుని ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్తో తీసేసుకోండి. మీరు మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే వెంటనే రంగు వచ్చేస్తాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇదే విధంగా అన్ని బ్యాచ్ల్ని కూడా వేసుకుని వేయించేసుకుని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో గుప్పెడే కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకుని పక్కకు తీసేసుకుని అలానే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వీటిని కూడా లైట్గా వేయించుకుంటే చాలు, మరి క్రిస్పీగా కాకుండా. వీటిని కూడా తీసుకుని ఇవన్నీ కూడా మెత్తల్లో కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.